ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. గురుగారు నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో మిథున రాశికి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మిథున రాశి వారికి 2024 2025లో ఎలా ఉందనేది చూద్దాం. మిథున రాశి వారికి మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో శని సంచారం అనేది నడుస్తుంది అన్నమాట. అలాగే లాభస్థానాల్లో వచ్చేటప్పటికి గురు సంచారం, అలాగే రాజ్యస్థానాల్లో వచ్చేటప్పటికి రాహు ప్రయాణం స్టార్ట్ అయిందన్నమాట. నవంబర్లో స్టార్ట్ అయినటువంటి రాహు వచ్చేటప్పటికి యోగకారకుడు అన్నమాట. పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. రాహు కొన్ని స్థానాల్లోనే యోగిస్తాడు అన్నమాట. అదే రాజ్యస్థానంలో కూడా రాహు యొక్క యోగ్యంగానే పనిచేయగలుగుతాడు. ఇక మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే రాహు యొక్క ప్రయాణం అనేది పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయ పరంగా కూడా ఎవరైనా మిథున రాశి వారు ప్రయత్నం చేసినప్పుడు, అంటే కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మరియు వీరు కూడా రాజకీయ చాతుర్యతని ప్రయోగించి ఒకరి మీద ఆధిపత్యాన్ని పొందగలుగుతారు అన్నమాట. అటువంటి బుద్ధిశాలితనం అనేది పొందగలుగుతారు. కానీ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. దానికి గల కారణం వచ్చేటప్పటికి గురువుకి 12వ ఇంట్లో వచ్చేటప్పటికి రాహు సంచారం అనేది గురువుకి ఉన్నటువంటి బలాన్ని పోగొడుతుంది. అని దాన్ని వేదస్థానం అంటారు అన్నమాట. గురువు ఎప్పుడు యోగ్యకారకుడు అవుతాడంటే ఈ యొక్క రాశి వారికి 2023లో అంటే 2023లో రాహు యొక్క సంచారం జరగకముందే కొంచెం యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడని చెప్పచ్చు అన్నమాట. కంపేర్ టు నవంబర్ కన్నా తర్వాత కన్నా మే వరకు. కానీ గురువు యొక్క ప్రయాణం అనేది మేలో ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి వస్తుందో, అంటే 12వ ఇంట్లోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో అనుకూలమైనటువంటి కొన్ని ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఎటువంటి ఫలితాలు అంటే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. అలాగే శత్రు సంబంధితమైన విషయాలు, అంటే ఈ రోజుల్లో శత్రువులు అంటే ఆరోగ్యమే శత్రువు అన్నమాట. అంటే మనకు ఆరోగ్యం బాగలేదంటే మనం ఎక్కువ రోజులు సిక్ అయిపోతాం, మనం మంచానికి అతుక్కుపోతాం అన్నమాట. అలాగే మన ఆరోగ్యం నుంచి రికవరీ ఫాస్ట్గా ఉంది అంటే మళ్ళీ మన వృత్తిలోకి రాగలుగుతాం అన్నమాట. రాహు యొక్క స్థానం అనుకూలమైనటువంటి ఫలితంలో ఉన్నప్పటికీ ఇక రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క బలం అనేది 2024 మే తర్వాత తగ్గబోతుంది అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి కొన్ని ప్రతికూలతలు ఉంటాయన్నమాట. ఇటువంటి ప్రతికూలతలు అంటే వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో చిన్న మనస్పర్ధలు అనేవి కలగడానికి ఆస్కారం అనేది ఉందన్నమాట ఇక రాశి వారికి. పోయిన సంవత్సరం 2023 మే వరకు ఏదైతే జరిగిందో అదే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే చెప్పచ్చు అన్నమాట. 2024లో గురుబలం అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట ఇక రాశి వారికి. కాకపోతే రాహు యొక్క బలం అనేది వీరిని బాగా ఈ సంవత్సరం నడిపిస్తుంది అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. కాకపోతే ఆరోగ్య సంబంధితమైన విషయాలు అనేవి కొద్ది ఎక్కువగా బాధించే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే రాహు యొక్క దృష్టి అనేది వీరికి చతుర్థం మీద ఉంది కాబట్టి తద్వారా వచ్చేటప్పటికి ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఎక్కువగా బాధించే విధంగా ఉంటుందన్నమాట. అలాగే చతుర్థంలో కేతువు కూడా అంత యోగ్యాన్ని ఇవ్వలేడన్నమాట. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతాడు. అలాగే గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు కొనేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని కొనుక్కోవడం మంచిదన్నమాట. 2023లో మే వరకు గృహం కొనుక్కోవాలనుకునేవారు 2023 మే వరకు వీరు కొనుక్కోవడం క్లోజ్ చేయటం అనేది మంచి తరుణోపాయంగా చెప్పచ్చు అన్నమాట. 2024లో కొనటం కన్నా మే తర్వాత 2023లోనే కొనుక్కోవడం మంచిదన్నమాట. పునర్వివాహ సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటికి కూడా 2024 మే లోపలే వీరికి ముడిపడతాయి అన్నమాట. అవే అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు అన్నమాట. మరియు అలాగే మనం చూసినట్లయితే గురువు యొక్క శుభ దృష్టి ఏదైతే ఉందో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఎక్కువగా ఉందన్నమాట. భాతృస్థానం మీద కూడా ఎక్కువగా ఉంది. తద్వారా వచ్చేటప్పటికి భాతృ సంబంధితమైన విషయాలు ధైర్యంగా వీరు చేసేటువంటి పనుల్లో వీరు ఎక్కువగా విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఒకరికన్నా వీరు ముందు ఉండడానికి గల కారణం వచ్చేటప్పటికి వీళ్ళకి ధైర్యం అన్నమాట. ఆ ధైర్యంతో వీరు చేసేటువంటి పనుల్లో వచ్చేటప్పటికి వీరు ముందు రాగలుగుతారు. ఒక రేసులో ఎవరు ముందుకు వెళ్తారు అంటే ఎవరైతే ముందు పరిగెడతారో ధైర్యంగా ముందుకు వెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు అన్నమాట. మిథున రాశి వారికి అది ఉంటుంది. ప్లస్ దాంతోపాటు వివాహంతో పాటు ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఏవైతే అనుకూలించే విధంగా ఉన్నాయి. విద్యార్థులు కూడా 2024 మే వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి కూడా ఈ యొక్క రాశి వారికి ప్రథమార్థం అనేది ఎక్కువగా యోగ్యకారకంగా ఉందన్నమాట. అంటే 2024
మే వరకు ఫస్ట్ హాఫ్ అనేది ఆఫ్ ద ఇయర్ అనేది చాలా అనుకూలంగా ఉంది. విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి వీరు పొందగలుగుతారన్నమాట. మరియు మిగతా విషయాలు మనం చూసినట్లయితే వృత్తిరీత్యా కూడా చెప్పాలంటే ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు అంటే ఉపాధ్యాయులు మరియు అలాగే ప్రొఫెసర్లు, లెక్చరర్స్ కానీ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ ఎవరైతే కాంట్రాక్ట్ నుంచి పర్మనెంట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి పర్మనెంట్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం అనేది గోచరిస్తున్నది. మరియు అలాగే ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు, బోధన ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి వారు, ప్రైవేట్ స్కూల్స్లో పాటు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్కి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో ఎక్కువగా గోచరిస్తున్నాయి అన్నమాట. అనుకూలమైనటువంటి ఫలితాలు ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఎక్కువగా ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. వాటితో పాటు మనం మిగతా విషయాలు బాగా గమనించినట్లయితే ఈ యొక్క రాశిలో ఎవరైతే ఈ యొక్క స్టేషనరీ షాప్స్ కానీ, పుస్తకాల దుకాణాలు కానీ, మరియు అలాగే స్కూల్స్ రన్ చేస్తున్నటువంటి వారు యాజమాన్యాలు కూడా వారికి వచ్చినప్పటికీ ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. అలాగే వాటితో పాటు ఈ స్కూల్ మేనేజ్మెంట్స్తో పాటు ఎవరైతే స్కూల్ తత్సంబంధితమైనటువంటి వృత్తులు అంటే స్కూల్ మీద డిపెండ్ అయినటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి తత్సంబంధమైనటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అనుకూలంగా ఉందన్నమాట. అలాగే పూజా ద్రవ్య స్టోర్స్ ఏవైతే ఉన్నాయో పూజా సామాగ్రి స్టోర్స్ కానీ లేకుండా ఉంటే పండితులకు కానీ పురోహితులకు కూడా ప్రథమార్థం అనేది ఎక్కువగా అనుకూలంగా ఉందన్నమాట. అలాగే మనకు వృత్తుల ప్రకారం మనం చూసినట్లయితే చేతి వృత్తుల వారు అలాగే మనం బ్యాంకింగ్ రంగ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వారు, ఫైనాన్స్ రంగ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారు, లోన్స్ ఇప్పించే సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, వాటిని మెయింటైన్ చేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. అలాగే వృత్తిరీత్యా చేతి వృత్తుల వారు, అలాగే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ చేస్తున్నటువంటి వారు, అలాగే మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క వస్త్ర దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వారు, వారి యొక్క ఓనర్స్ కానీ ఈ బ్రోకరేజ్ పనులు చేస్తున్నటువంటి వారు, ఆ బ్రోకరింగ్ కాంట్రాక్ట్స్ చేస్తున్నటువంటి వారు, వీరికి కూడా వచ్చేటప్పటికి ప్రథమార్థంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. వీరికి ద్వితీయార్థం కన్నా ఈ యొక్క రాశి వారికి ప్రథమార్థం అనేది ఎక్కువగా ఉందన్నమాట. విదేశీయాన సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు వచ్చేటప్పటికి ద్వితీయార్థం అనేది అనుకూలించే విధంగా ఉంటుందన్నమాట ఈ యొక్క రాశి విద్యార్థులకి. మరియు అలాగే కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్న వారికి కూడా ప్రథమార్థం అనేది ఎక్కువగా అనుకూలించే విధంగా ఉంది. ప్రథమార్థంలో కొత్తగా జాయింట్ వెంచర్స్ కానీ లేకుండా ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. రాజకీయ పరంగా కూడా వచ్చేటప్పటికి వారికి కొత్తగా రాజకీయంలో జాయిన్ అవ్వాలనుకునే వారికి ప్రథమార్థం అనేది ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి పొందగలుగుతారన్నమాట. మరియు అలాగే మిగతా వృత్తుల పరంగా మనం చూసినట్లయితే మిగతా వృత్తుల్లో వచ్చినప్పటికీ మాంస దుకాణాలు కానీ, ఫిషరీస్ కానీ, పౌల్ట్రీ రంగాల్లో కానీ పనిచేస్తున్నటువంటి వారికి లాభాల పరంగా వచ్చేటప్పటికి ప్రథమార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా వచ్చేటప్పటికి సంవత్సరం మొత్తం అనుకూలంగానే ఉందన్నమాట. పచారీ కొట్లు, కిరాణా కొట్లు, హోల్సేల్ రిటైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సంవత్సరం మొత్తం బిజినెస్ అనేది ఓవరాల్ వ్యూగా ఉంది. లాభాలు అనేది ప్రథమార్థంలో ఎక్కువగా పొందగలుగుతారన్నమాట ఈ యొక్క రాశివారు.